ఏడాదికి స్వాగతం చెప్పడానికి సంపన్నులు ఎన్నో వినూత్న మార్గాలు ఎంచుకున్నారు. ఒక గంట సంబరాల కోసం లక్షలు ఖర్చు పెట్టారు. ఖరీదైన తిండి తిన్నారు. విదేశీ మద్యం తాగారు. పాశ్చాత్య డాన్సులతో హంగామా చేశారు. అందరూ వీరి గురించే చెప్పుకున్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో రెండో కోణం కూడా ఉంది. కడుపు నిండా తిండి, ఒళ్ళు కప్పుకోవడానికి గుడ్డ, తలదాచుకోవడానికి నీడ కోసం దీనంగా చూసే భారతీయులు కోటాను కోట్లు. వారి సంగతేంటి? Un pasito para adelante, María. 1, 2, 3. Un pasito para atrás. కొత్త సంవత్సర వేడుక కోసం హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన పార్టీ ఇది. ఒక్కో ఎంట్రీకి లక్షల్లో సొమ్ములు కడితే 2 గంటలు ఆటపాటలతో ఆనందింపజేస్తారు. కడుపు నిండా తిండి పెడతారు. తాగినంత మద్యం పోస్తారు. హైదరాబాద్ లో ఇలాంటి ఖరీదైన న్యూ ఇయర్ పార్టీలు వందలు కాదు వేలల్లో జరిగాయి. శివార్లలో ఉన్న రిసార్ట్లలో, నడిబొడ్డున ఉన్న హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు అన్నీ న్యూ ఇయర్ థీమ్ పార్టీలతో నిండిపోయాయి. కోట్లకు కోట్లు మంచినీళ్లా ఖర్చు చేశారు. Yeah, this is Balaji from Moksh. We organized 3112 this year. It was much bigger and grander than the last year. We had the biggest venue and we had all this great atmosphere and great music coming from DJ Piyush and the band Genex who came from Mumbai. ఖర్చు పెట్టడానికి న్యూ ఇయర్ అనేది ఒక కారణమే. ఇలాంటి రోజులు సంవత్సరంలో ఎన్నో. ఇక పెళ్లిళ్లు, పుట్టినరోజు పేరుతో సంపన్నులు చేసే ఆర్భాటం కోట్లకు పడగలెత్తుతుంది. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. డబ్బున్న వారిదే రాజ్యం, వారిదే ఎంజాయ్మెంట్. As I said, obvious. As I said, fabulous. They want to party whole night. Everybody, youngsters, family crowd, couples, everybody, even kids also. చూసారుగా న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ మూడ్ ఏ రేంజ్ లో ఉందో. ఒకరిని మించి ఒకరు తమ స్థాయిని చాటుకోవడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదు. మనం ఎంతగా అభివృద్ధి చెందుతున్నామంటే ప్రపంచ దిగ్గజాలైన వరల్డ్ మార్ట్ ని సైతం మన ఇండియన్ మార్కెట్లు ఆకర్షిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి కారణాలు చూపించే మనం ఎంతగానో అభివృద్ధి చెందుతున్నామని నమ్మించడానికి మన ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. మీకు నిజం తెలుసా? దేశ రాబడిలో 40% రాబడి మొదటి 10% మంది దగ్గర మాత్రమే ఉండిపోయింది. ధనికులు మరింత ధనికులు అవడమేనా అభివృద్ధి అంటే? రండి ఇప్పుడు మరో భారతాన్ని చూద్దాం. మన దేశంలో ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. సగటు మనిషి జీవించే భారత్ కష్టాలు, కన్నీళ్లమయం. ప్రపంచంలో అత్యధిక శాతం పేదలున్న దేశం మనదే. రోజుకు 50 రూపాయల ఆదాయం లేనివారు 42% మంది. ఈ అంచనా వేసిన వాళ్లు భారత్ లోని పేదరికంపై జాలి చూపుతున్నారు. కానీ మన పాలకులకు చీమ కుట్టినట్లయినా లేదు. అర్జెంటీనా, బ్రెజిల్ లాంటి దేశాలు సంక్షేమ పథకాలతో పేదరికాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. భారత్ మాత్రం పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అట్టడుగు వర్గాల దగ్గరకు చేరువ చేయలేకపోతోంది. ఫలితంగా పేదలు మరింత పేదరికంలోకి వెళ్లిపోతున్నారు. మాకు ఆధారం చూపేయండి అంతే. మాకు ఇక పేదవాళ్ళం ఉన్నాము, కడుపులు కాచుకొని కూర్చున్నాము. కారట్ లేదు, ఏం లేదు, పింఛన్ లేదు, రెండముండలో ఉన్నాం. వర్షాకాలం వస్తే ఇంకా మొత్తం తడిచి రోడ్డు మీద వండాలి. ఇక వచ్చేస్తే మొత్తం గుడిసెలు మొత్తం నిండిపోతాయి చెరువులాక. పట్టణాల్లో 32 రూపాయల ఆదాయం ఉన్న వ్యక్తులు అసలు పేదలే కాదని లెక్కలు చెప్పిన భారత్ సర్కార్ పేదరిక నిర్మూలన కార్యక్రమాల ఫలితాలను వివరించలేకపోతోంది. మంచినీరు, రేషన్ లాంటి కనీస సదుపాయాల కోసం పేదలు చేస్తున్న ఆక్రందనలు ప్రభుత్వానికి వినిపించవు. న్యూ ఇయర్ సంబరాల్లో మునిగి తేలే సంపన్నుల కోసం ఎలాంటి పనైనా
ఆగమేఘాల మీద చేస్తున్న ప్రభుత్వాలు మురికివాడల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారి పరిస్థితులు ఏనాటికి మెరుగుపడతాయని అడిగితే మాత్రం పలాయనం చిత్తగిస్తున్నాయి. 3 రోజులకు ఒకసారి పిల్లలు పడుకుంటుంది ఈ దోమలకి, ఈ నీళ్ళకి, ఈ దోమలకి. మస్తు మంది సరిపోయారమ్మా. దోమలు ఈగలు ఈడికి 10 మంది అయ్యారు. పేదవాడి ఆదాయం, పెద్దల ఆస్తి పోల్చి చూస్తే రెండింటి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. పేదలు రోజుకు 50 రూపాయలు సంపాదించలేకపోతున్నారు. ధనికులు రోజుకు కనీసం 3-4 వేల రూపాయలు ఖర్చు చేసేస్తున్నారు. పేదలకు ఆదాయ వనరులు కూడా తగ్గిపోతున్నాయి. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే. చూసారుగా, అభివృద్ధి పదంలో దూసుకుపోతుందనుకుంటున్న భారతదేశం మూక చిత్రం ఇది. స్వాతంత్రం వచ్చి 6 దశాబ్దాలు దాటినా అభివృద్ధి అన్న పదం పేదవాడికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పేరుగాంచిన మనం అతిపెద్ద మురికివాడ ఉన్న దేశంగా కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోయాం. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న పేదల్లో 25% మంది పేదలు కేవలం ఒక్క భారతదేశంలోనే ఉన్నారు. దీనంతటికీ కారణం మన ప్రభుత్వాలు, మన రాజకీయ నాయకులు కాదా? మన దేశం అనుసరిస్తున్న ఆర్థిక ప్రణాళికలు ఈ అంతరాలకి కారణం కాదా? పెద్దల సేవలో తరించడానికి తప్పించే మన ప్రభుత్వాలు ఈ పేదల కడుపు